సో లుకప్స్ ఎందుకంటాము అంటే యూజువల్గా మనకి ఒక ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఫిక్స్డ్ వాల్యూస్. సో ఫిక్స్డ్ వాల్యూస్ అని ఉంటాయి. సపోజ్కి నాకు ఇన్పుట్లో నుంచి కంట్రీ నేము ఇండియా అని వస్తుంది, కానీ క్లయింట్ ఏమడుగుతానంటే నాకు ప్రతి కంట్రీకి నాకు కోడ్ ఉంది, ఆ కోడ్ పంపించండి అంటాడు. సో ఐఎన్డి అని. శ్రీలంకకి ఎస్ఎల్ అని సెండ్ చేయండి అంటాడు. లేదా 1 మార్కెట్ కోడ్స్ ఉంటాయి, మార్కెట్ కోడ్స్కి పంపిమంటా అంటాడు. ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఒక ఆర్డర్ బుక్ చేసేటప్పుడు కంట్రీ ఉన్న చోట కంట్రీ కోడ్ అని ఉంది అనుకోండి, మనకు తెలియదు వాడేం పెట్టుకున్నాడో తెలియదు. పిన్ కోడ్ నెంబర్లు అంటే యూనిక్ ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. నా ఫ్లిప్కార్ట్ వాడు ఇండియాకి ఐఎన్డి అని పెట్టుకున్నాడా, ఐఎన్ అని పెట్టుకున్నాడా తెలియదు కదా మనకి, మరి ఎలాగా? సో అందుకోసం మనం ఏం చేద్దాము అంటే కొన్ని యూజర్ వాడు 2 సార్లు ట్రై చేస్తాడు, ఐఎన్ అని ఒకసారి ఐఎన్డి అని ఒకసారి, మనకి ఇష్టం వచ్చిన ట్రై చేస్తాడు. రాలేదంటే ఈ ఫ్లిప్కార్ట్కి ఇంకా రాకూడదు, అమెజాన్కి వెళ్దాం అనుకుంటాడు, అంతే కదా. సో ఎంతసేపు ఉన్నా కూడా వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. వాడు ఏమి ఇచ్చినా తీసుకోవాలా, తర్వాత మనం చేంజెస్ చేసుకోవాలా. సో ఓఐసీలో మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇండియాకి సంబంధించి కోడ్ ఏముందో ఆ కోడ్ మనము ఆ వాల్యూని తీసుకొని టార్గెటింగ్ పంపించాల, అవునా. సో అలాంటి ఫిక్స్డ్ వాల్యూస్కి క్లయింట్ వచ్చి ఇండియా కాదు, ఐఎన్డి కాదు, ఐఎన్ అని అన్నాడు అనుకో, ఐఎన్డి వద్దు నాకు ఐఎన్ అని పంపించండి అన్నాడు. అప్పుడు మనం ఒక ఇంటిగ్రేషన్ తీసుకున్నాం, మ్యాపింగ్లో ఒక 500 ఇంటిగ్రేషన్స్ డెవలప్ చేసింటాం, 500 ఇంటిగ్రేషన్స్. ఓకేనా, 500 ఇంటిగ్రేషన్స్లో మనకి ఇండియా అని వస్తా అంటే మనము లాజిక్ రాసుకుంటాం అనుకోండి, ఐఎన్ అని రాసుకుంటాం, హార్డ్ కోడ్ చేసింటాం ఎక్సెస్ మ్యాపింగ్లో. చేసినప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ వేసుకున్నాం, స్విచ్ కండిషన్ వేసుకున్నాం, ఇండియా అని వస్తే ఐఎన్ అని పెట్టింటాము. పొద్దున్న క్లయింట్ వచ్చి మార్చినాడు, అప్పుడు మనకి ఎట్లా 500 ఇంటిగ్రేషన్స్ ఓపెన్ చేసి 500 మ్యాపింగ్లోన అన్నిట్లోనూ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ ఐఎన్ ఉంది అనేది ఎడిట్ చేయాలంటే అది ఎడిట్ చేసేకి పోయి మనం ఇంకొకటి డిలీట్ చేస్తాం, ఇంకొక మ్యాపింగ్, ఒక లైన్ మ్యాపింగ్ లేదంటే ఒక యాక్టివిటీను డిలీట్ చేస్తాం. సో ఎంత టఫ్, జస్ట్ 1 స్మాల్ చేంజ్ ఇంత అవసరమా? సో అందుకే డివిఎమ్స్ అని లుక్అప్స్ అంటారు. ఒక టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ చేసుకుంటాం, ఈ టేబుల్ ఫార్మాట్లో ఫిక్స్డ్ చేసి పెట్టింటాం. సో మనము ఇన్పుట్ నుంచి వచ్చిన వాల్యూ దానికి ఆ టేబుల్కి సెండ్ చేస్తే దానికి రిలేటెడ్గా ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూని పంపిస్తుంది. ఎంత సింపుల్లో. సో 500 ఇంటిగ్రేషన్ ఒకే లుకప్లో నుంచి తీసుకుంటాయి. అప్పుడు ఈ లుకప్లోకి పోయి 1 సెకండ్లో లుకప్లో పోయి వాల్యూ చేంజ్ చేస్తే 500 ఇంటిగ్రేషన్లోనే మారుతాయి కదా, అవునా. ఇది బెటర్ కదా. సో అందుకోసం ఇలా ఇప్పుడు మనకి ఆధారే ఉంది, ఆధార్ ఒక సైట్ ఉంది, మన ఆధార్ నెంబర్ కొడితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా నాతో పోయింది అన్నవాడల్లా నేను ఎంఆర్ఓ ఆఫీస్కో, సచివాలయాలకో లేదంటే గవర్నమెంట్కి ఒక లెటర్ రాసి వాడు మళ్ళీ ప్రింట్ చేసి ఇవ్వాలంటే ఎంత టఫ్. సో వాడంతా ఒక చోట పెట్టుకున్నాడు కదా, సేమ్ ప్రతి ఒక్కొక్కరికంటూ ఒక చోట నీకో సైట్, నీకో వెబ్సైట్, నీకో వెబ్సైట్ అని పెట్టుకోలేదు కదా వాడు. సో అలాగా మనం కూడా ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. మనం ఆధార్ నెంబర్ ఇస్తే మన ఆధార్ డౌన్లోడ్ అయినట్ల ఇలాగా. సో స్టాటిక్ వాల్యూ మ్యాపింగ్ అంటాము. స్టాటిక్ వాల్యూ మ్యాపింగ్. సో ఈ స్టాటిక్ వాల్యూ మ్యాపింగ్ ఏమంటే ఇవి ఫిక్స్డ్ వాల్యూస్ ఎప్పుడు ఫిక్సే ఉంటాయి, 99%. ఎప్పుడైనా చేంజ్ అవుతుంది. సో బెటర్ చేంజ్ అయినా కూడా అన్ని ప్లేస్లలో పోయి ఎదుర్కొనేకున్నా వీ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ సింగిల్ ప్లేస్, వీ కెన్ ఫైండ్ అవుట్. ఓకేనా. సో ఎలా లుకప్స్ క్రియేట్ చేద్దాము అంటే యూజువల్గా ఇక్కడికి వచ్చి, సో ఇక్కడ లుకప్ అని ఉంటుంది, కనెక్షన్స్ కిందే కనిపిస్తుంది కదా,
లుకప్స్ అని ఉన్నాయి. సో ఈ లుకప్లో నేను క్రియేట్ అనుకుంటా. కంట్రీ అండర్స్కోర్ చరణ్ అని ఇస్తా. ఈ లుకప్ పేరు క్రియేట్ అనుకుంటా. ఇక్కడ నేమ్ ఫస్ట్ కాలం పేరు ఏమి ఉండాలా? సో ఎడిట్ డొమైన్ నేమ్ ఫస్ట్ నేను కంట్రీ అని ఇస్తా. దానికి రిలవెంట్గా కంట్రీ కోడ్ అన్నా. సో ఇక్కడ ఇంకో కాలం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, ఇండియా. సో ఇక్కడ సో ఇంకోటి కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి శ్రీలంక వేసారు, ఇంగ్లాండ్, యూకే. ఓకేనా? ఇలా రాసుకుందాం. 100 కావచ్చు, 1000 కావచ్చు, రాసుకుందాం. సో మనం ఏదన్నా ఇప్పుడు రాసుకున్నాక నేను ఒక ఇంటిగ్రేషన్ డెవలప్ చేస్తాను. ఓకే, సో ఇంటిగ్రేషన్ టెస్ట్లో నేను ఇన్పుట్ కంట్రీ నేమ్ పంపిస్తా, నాకు అవుట్పుట్ కోడ్లో ఏముందో అది కావాలా. సింపుల్ ఇంటిగ్రేషన్ చేద్దాం. సో అండర్స్కోర్ lookup. So request response పెట్టుకుంటా. సో రిక్వెస్ట్ ఇవ్వాలా? రిక్వెస్ట్ ఏమి ఇస్తాను నేను? కంట్రీ. నాకు అవుట్పుట్లో ఓకేనా? సో ఇక్కడ నేను మ్యాప్లో రాస్తాను. కోడ్ ఉంది కదా, ఈ కోడ్కి ఇన్పుట్లో నుంచి కంట్రీ వచ్చింది అవునా, కానీ నేను దీన్ని పంపించకూడదు. సో ఫంక్షన్స్ అంటే ఇవన్నీ ఓకేనా? సో లుకప్ అని కొడితే ఇక్కడ సెర్చ్లో లుకప్ అని ఉంది. సో ఇప్పుడు ఇది ఇక్కడికి మ్యాప్ చేస్తా, డ్రాగ్ చేసి కోడ్ మీదకి. ఇక్కడ ఏ నీది లుకప్ ఏదో అంటున్నాను, నాది ఏది కంట్రీ చరణ్. నెక్స్ట్ సోర్స్ ఏది అంటే నువ్వు ఇన్పుట్ ఏ కాలం పంపిస్తావు అని, ఏదానికి నేను కంట్రీ నేమ్ పంపిస్తాను. నీకు అవుట్పుట్ ఏం కావాలా? కోడ్. సో కంటిన్యూ. నెక్స్ట్ డన్. సో అది ఒక ఫంక్షన్ ఇచ్చింది. సో నాకు ఫస్ట్ ఎట్లుంటుందంటే ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ లుకప్కి ఫంక్షన్ ఏది అని, డివిఎం లుకప్ వాల్యూ, డివిఎం లుకప్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కంట్రీ నేమ్ అంటే సరే లుకప్ నేమ్ ఉంటుంది, ఫస్ట్ కొటేషన్ ఏముంటుంది? లుకప్ నేమ్ ఉంటుంది. తర్వాత ఆ లుకప్లో ఫస్ట్ కాలం పేరు కంట్రీ. ఓకేనా? తర్వాత ఈ వాల్యూ ఆ ఫస్ట్ కాలంలో చాలా ఉన్నాయి కదా, ఇండియా, శ్రీలంక, అవన్నీ ఏ వాల్యూ తీసుకోవాలా? ఎక్కడి నుంచి ఆ వాల్యూ ఏది అంటే మనకి ఇన్పుట్ నుంచి వస్తుంది కదా, ఇన్పుట్ నుంచి ఏ కంట్రీ వస్తే అది పంపిద్దాం. ఇదే కదా ఇది చెప్తుంది, ఇండియానా శ్రీలంకనా. దానికి తగ్గట్టుగా సెకండ్ కాలం పేరేంది? కోడ్. దాంట్లో ఇండియాకి ఏ లైన్ మ్యాచ్ అవుతుందో ఆ వాల్యూని ఈ ఎంటీ బాక్స్ ఉంది లాస్ట్లో, ఆ ఎంటీ బాక్స్లో పెట్టు అని.
అర్థమా? వ్యాలిడ్ అంతే. గోబే బాడీ. సో ఇక్కడ నేను ఇండియా అని ఇస్తాను. ఇండియా అని ఇస్తే ఐఎన్ వస్తుంది. మనకు లుకప్స్లో ఏవైతే కంట్రీస్ నేమ్స్ ఉంటాయో దానికి సంబంధించిన కోడ్స్ ఆల్రెడీ ఉంటాయి. సో ఎస్ఎల్. సో ఈమెయిల్ ఐడీస్ కూడా పెట్టుకుంటాం మనం. ఈమెయిల్ ఐడీస్, ఫోల్డర్ నేమ్స్, డైరెక్టరీ నేమ్స్ అన్నీ కూడా ఈడే పెట్టుకుంటాం. ఇంకా మనము అసైన్లో రాస్తే ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి. ఇవిడైతే ఈ లుకప్ అనేది సపరేట్గా ఉంది. అవునా? అట్లా సో వస్తాను ఇలాగంతే. సో నేను లుకప్ ఓపెన్ చేస్తే కనిపించారా? ఓకేనా? నెక్స్ట్ డివిఎం లుకప్ వాల్యూ ఫంక్షన్ అది. కంట్రీ చరణ్ అనేది కంట్రీ లుకప్ నేమ్. తర్వాత కంట్రీ అనేది ఫస్ట్ కాలం. ఈ దాంట్లో ఫస్ట్ కాలం తీసుకో అని చెప్తున్నాం. ఈ ఫస్ట్ కాలంలో ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఏ వాల్యూ తీసుకోవాలా అనేది నేను ఇన్పుట్ నుంచి ఇస్తా అంటున్నా. సో ఫిక్స్డ్ వాల్యూస్ కాబట్టి కోర్స్లో ఇచ్చిన. ఇది వచ్చేసి ఇన్పుట్ నుంచి వస్తుంది కాబట్టి కోర్స్లో ఇచ్చే పని లేదు. నేను పాస్ ఓపియాల్సింటివి. ఓకేనా? కంట్రీ తర్వాత ఈ శ్రీలంక అని వచ్చింది. తర్వాత దీనికి తగ్గట్టుగా నెక్స్ట్ కాలం ఏది, కోడ్ అని తీసుకుంటున్నా. ఆ కోడు ఈ సెకండ్ కాలంలో ఉండే కోడు దీనికి స్ట్రైట్గా ఉండే వాల్యూని తీసుకొని ఈ ఎంటీ కాలంలో పెట్టే అని చెప్తున్నాం. అదే మనకు అవుట్పుట్ వస్తుంది. టార్గెట్కి అట్లా పంపిస్తుంది. ఓకేనా? సో ఇది ఒకసారి చేస్తారా?